శ్రీ గోదాదేవై నమః. ఈరోజు 3వ పాసురం యొక్క భావాన్ని చెప్పుకుందాం. ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే. అయినా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం దక్కుతుంది. అంటే చేసేవారే కాక చేయటానికి అనుమతినిచ్చిన వారికి కూడా ఈ వ్రతం యొక్క ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి 3 అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి 3 లోకాలను కొలిచాడు. ఆ పరమానందమూర్తి దివ్యచరణాలను, అతని దివ్య నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళి స్నానాన్ని ఆచరిస్తే దుర్భిక్షం అసలు కలగనే కలగదు. నెలకు 3 వర్షాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంతా ఎత్తుకెదిగి ఫలిస్తాయి. ఇది ఈరోజు యొక్క భావము. 3వ పాసురం సమాప్తం. మళ్ళీ రేపు 4వ పాసురం భావాన్ని చెప్పుకుందాము. శ్రీ ఆండాళ్ తిరువరుగళే శరణు.